ఉదయం గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయుల గారికి, ఉపాధ్యాయులందరికీ మరియు నా తోటి విద్యార్థులందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనం ఈరోజు స్వేచ్ఛగా జీవిస్తున్నామంటే ఎందరో వీరులు తమ జీవితాన్ని దేశం కోసం త్యాగం చేశారు. 1947 ఆగస్టు 15వ తేదీ భారతదేశం బ్రిటిష్ పాలన నుండి స్వాతంత్ర్యాన్ని పొందింది. ఈ స్వాతంత్ర్యం మనకు ఉచితంగా రాలేదు. ఎంతోమంది స్వాతంత్ర్య సమరయోధులు తమ కుటుంబాలను, సుఖాలను, చివరికి తమ ప్రాణాలను కూడా దేశం కోసం అర్పించారు. మహాత్మా గాంధీ అహింసతో పోరాడారు. భగత్ సింగ్ యువతకు ధైర్యానికి ప్రతీకగా నిలిచారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ దేశ ప్రజల్లో దేశభక్తిని ధ్వనింపజేశారు. వారి త్యాగాల వల్లే ఈరోజు మనం బాగా చదువుకుంటూ మన కలలను నిజం చేసుకునే అవకాశం పొందుతున్నాం. స్వాతంత్ర్యం అంటే కేవలం హక్కులు మాత్రమే కాదు, బాధ్యత కూడా. విద్యార్థులమైన మనం బాగా చదవడం, నిజాయితీగా ఉండడం మరియు దేశానికి మంచి పేరు తీసుకురావడం ద్వారా నిజమైన దేశభక్తిని చూపించవచ్చు. చివరిగా నేను ఒక మాటతో నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. నేటి మన మంచి పనులే రేపటి భారతదేశాన్ని నిర్మిస్తాయి. ధన్యవాదాలు. జై హింద్, జై భారత్.